హలో నమస్కారం. ఏపీసార్ ఎన్యూమరేషన్ ఫామ్ అనగానే అబ్బో ఇది చాలా కష్టం, ఎక్కడ ఏ తప్పు దొరుకుతుందో అని చాలామంది టెన్షన్ పడుతుంటారు కదా. కానీ అస్సలు కంగారు పడకండి. ఈరోజు మనం ఏకే ఎడ్యుఫ్యూషన్ వారి ఈ స్టెప్ బై స్టెప్ గైడ్ ద్వారా ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఈ ఫామ్ను ఎలా నింపాలో చాలా సింపుల్, స్పష్టంగా చూద్దాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ అప్లికేషన్ ఫామ్ చూసి అందులో అడిగిన డీటెయిల్స్ ఏంటో అర్థం కాక చాలామంది తికమక పడుతున్నారు. కానీ ఈ వాక్థ్రూ కనుక మీరు చూశారంటే ఫామ్ను పైనుండి కింద వరకు పక్కాగా ఒక్క తప్పు కూడా లేకుండా ఎలా ఫిల్ చేయాలో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ప్రామిస్ చేస్తున్నా, ఈ గైడ్ చూశాక మీ ఫామ్ ఫిల్లింగ్ టెన్షన్ పూర్తిగా మాయమైపోతుంది. సో మన ప్రాసెస్ను మరింత ఈజీ చేయడానికి ఈ ఫామ్ ఫిల్లింగ్ను మనం 4 సింపుల్ భాగాలుగా డివైడ్ చేస్తున్నాం. అవేంటంటే 1 బేసిక్ డీటెయిల్స్ మరియు ఫోటో, 2 2002 ఓటర్ లిస్ట్ వివరాలు, 3 మన ప్రెజెంట్ లేటెస్ట్ డీటెయిల్స్, ఇక 4ది సంతకం. అంతే. చూడండి, ఈ ఫామ్ను ఇలా 4 డిఫరెంట్ కలర్స్లో విడగొట్టి చూస్తే పని ఎంత ఈజీగా అనిపిస్తుందో కదా. ఇలా సెక్షన్స్ కింద డివైడ్ చేసుకోవడం వల్ల అసలు మన ఫామ్లో ఏముంది, ఏ పార్ట్లు ఏ డీటెయిల్స్ అడుగుతున్నారు అనేది మనకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ఒక్కొక్క విభాగాన్ని ఎలా ఫిల్ చేయాలో డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా పార్ట్ 1, అదేనండి ఫామ్ పై భాగంలో ఉండే ప్రాథమిక వివరాలు ఇంకా ఫోటో సెక్షన్. రండి అదెలాగో చూద్దాం. ఈ సెక్షన్ చాలా ఈజీ అండి. ఇక్కడ మీరు గమనిస్తే పైన ఉన్న బాక్సుల్లో మన ఓటర్ కార్డు వివరాలు ముందుగానే ప్రింట్ అయి ఉంటాయి. వాటితో పాటే మన బిఎల్ఓ పేరు, వారి నంబర్, ఇంకా ఒక చిన్న క్యూఆర్ కోడ్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం చేయాల్సిన పనొల్లా ఒక్కటే. కుడివైపున ఆ ఖాళీగా ఉన్న బాక్స్ కనిపిస్తోంది కదా, అక్కడ మన లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించడమే. మిగతాదంతే వాళ్లే ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ పార్ట్ 2, 2002 ఓటర్ లిస్ట్ చెకింగ్. నిజం చెప్పాలంటే ఈ మొత్తం డాక్యుమెంట్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అత్యంత కీలకమైన భాగం ఇదే. కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ సెక్షన్ అంతా ఒకే ఒక్క సింపుల్ క్వశ్చన్ పైన ఆధారపడి ఉంటుంది. అదేంటంటే, అసలు మీకు 2002 సంవత్సరంలో ఓటు హక్కు ఉందా? అంటే అప్పటి ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా? దీనికి పక్కాగా ఆన్సర్ తెలుసుకోవటం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లాజిక్ పెద్ద బ్రహ్మవిదే ఏం కాదు. ఆ ప్రశ్నకు మీ ఆన్సర్ అవును, నాకు ఓటు ఉంది, అయితే మీ డీటెయిల్స్ను ఎడమవైపు ఉన్న బాక్సులో అంటే ఆప్షన్ ఏలో రాయాలి. ఒకవేళ లేదు, నాకప్పుడు ఓట్ లేదు అనుకుంటే కుడివైపు ఉన్న బాక్స్ను అనగా ఆప్షన్ బిని మాత్రమే వాడాలి. ఈ ఒక్క లాజిక్ పట్టుకుంటే చాలు, సగం టెన్షన్ తగ్గినట్లే. ముందుగా 2002లో ఓటున్న వాళ్ల సంగతి చూద్దాం. వీళ్ళు ఎడమవైపున్న ఆప్షన్ ఏ బాక్స్ ఫిల్ చేయాలి. ఇందులో మీ పాత ఓటర్ ఐడి అలాగే మీ అమ్మనాన్నల పేర్లు స్పష్టంగా రాయాలి. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటుంది. మీ పాత ఓటర్ కార్డు వెనుకవైపు చూస్తే పాత జిల్లా పేరు, నియోజకవర్గం, ఇంకా 2002 నాటి సీరియల్ నెంబర్ ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా ఇక్కడ వేయాలి. ఇక్కడ జిల్లా అంటే ఇప్పుడున్న కొత్త జిల్లా కాదు సుమా, ఆ పాత జిల్లా పేరే రాయాలి. ఇది మాత్రం మర్చిపోకండి. సరే, మరి 2002లో ఓటు హక్కు లేనివాళ్ల పరిస్థితి ఏంటి? వీళ్ళు కుడివైపున ఉన్న ఆప్షన్ బి బాక్స్ మాత్రమే ఫిల్ చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇక్కడ మీరు మీ స్వంత వివరాలు రాయకూడదు సుమా. మరి ఏం రాయాలంటే 2002లో మీ కుటుంబంలో ఎవరికైతే ఓటు హక్కుందో అంటే మీ అమ్మ లేదా నాన్న వివరాలు మాత్రమే రాయాలి. వారి పేరు, వాళ్ల పాత 2002 ఓటర్ ఐడి, అలాగే ఆనాటి వాళ్ల సీరియల్ నంబర్, నియోజకవర్గం డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడో బిగ్ అలర్ట్, దయచేసి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీ పరిస్థితిని బట్టి ఆప్షన్ ఏ లేదా ఆప్షన్ బి ఏదో ఒక బాక్స్ మాత్రమే నింపాలి. పెద్ద తప్పు జరగకుండా ఉండాలంటే రెండో బాక్సును పూర్తిగా ఖాళీగా వదిలేయాలి. 2 బాక్సులు ఎట్టి పరిస్థితుల్లోనూ నింపకూడదు. కన్ఫ్యూజ్ అయ్యి 2 నింపేశారో ఫార్మ్ తప్పైపోతుంది. సో బీ కేర్ఫుల్. హమ్మయ్యా, ఫార్మ్లో అత్యంత కష్టమైన పార్టును ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కంప్లీట్ చేసేశాం. ఇక మనం వెళ్ళబోయే 3వ సెక్షన్ పార్ట్ 3. ఇది పూర్తిగా మీ ప్రెజెంట్ అంటే ప్రస్తుత తాజా వివరాల గురించి మాత్రమే. ఫామ్ కింది భాగానికి వస్తే సిస్టంలో మన డేటాను అప్డేట్ చేయడానికి మన ప్రస్తుత వ్యక్తిగత వివరాలు అడుగుతారు. ఇవన్నీ ఎవరైనా ఇట్టే చూసి రాసేయగలిగే చాలా సింపుల్ డీటెయిల్సే. ఏముంటాయిందులో? ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్, కరెంట్ మొబైల్ నంబర్, ఇంకా మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. వాటితో పాటే మీ నాన్న, అమ్మ, ఇంకా మీకు మ్యారేజ్ అయితే మీ భార్య లేదా భర్త పేర్లు, అలాగే వాళ్ల ప్రస్తుత ఓటర్ ఐడి నంబర్లు కూడా ఎలాంటి తప్పులు లేకుండా రాయాలి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ పాతవి కాదు, కేవలం మీ ప్రస్తుత తాజా వివరాలు మాత్రమే ఇవ్వాలి. రైట్, మనమిక ఫైనల్ స్టేజ్కి వచ్చేసినట్లే. అదే పార్ట్ 4, సిగ్నేచర్.
ఈ ప్రాసెస్ను సక్సెస్ఫుల్గా ముగించడానికి ఫామ్ అడుగు భాగంలో ఏముందో ఒకసారి చూద్దాం. మీరీ ఫామ్ను అధికారికంగా సబ్మిట్ చేయడానికి ముందు కింద చివరన అప్లికెంట్ అంటే మీరుగాని లేదా ఇంట్లో ఉండే ఎవరైనా పెద్దవాళ్లుగాని సంతకం చేయాలి. ఒకవేళ సంతకం చేయడం రాకపోతే ఎడమచేతి బొటనవేలి ముద్ర వేస్తే సరిపోతుంది. ఆ వెంటనే పక్కనే ఉన్న గడిలో ఫామ్ ఏ రోజైతే నింపుతున్నారో ఆ రోజు డేట్ స్పష్టంగా వేయాలి. అంతే, దాట్స్ ఇట్. మన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినట్లే. చూశారుగా, ఇలా ఒక లాజికల్ అండ్ సిస్టమాటిక్ పద్ధతిలో వెళ్తే ఇంత పెద్ద ఎస్ఐఆర్ ఫామ్ను కూడా ఎంత టెన్షన్ ఫ్రీగా నింపేయొచ్చో కదా. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే ఏకేఈడియు ఫ్యూజన్ లాంటి ఛానల్స్ అందించే ఇలాంటి పర్ఫెక్ట్ గైడెన్స్ ఉంటే ఎంతలాంటి కష్టమైన ప్రాసెస్నైనా సరే చాలా ఈజీగా ఒక్క తప్పు కూడా లేకుండా పూర్తి చేసేయొచ్చు. ఫైనల్లీ ఈ పెద్ద ఫామ్ను చాలా ఈజీగా జయించేశాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మొదటి చూపులో చాలా కాంప్లెక్స్గా భయపెట్టేలా కనిపించే ఇలాంటి ప్రభుత్వ పనులు ఇంకా ఏమేముంటాయి? వాటిని కూడా ఇలాంటి ఒక సింపుల్ స్టెప్ బై స్టెప్ విజువల్ పద్ధతి ద్వారా ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు కదా. సరియైన గైడెన్స్ ఉంటే ఏ పనైనా చాలా చిన్నదే. సో మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు కీప్ ఎక్స్ప్లోరింగ్.